నా పేరు గుర్రప్రసాద్. నేను ధర్మసార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నేను గత 8 సంవత్సరాల నుండి ధర్మసార్ మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ధర్మసార్ మండలంలో 19 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో గత 8 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో అధికారంలో లేని సమయంలో నేను ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా పనిచేస్తూ అన్ని గ్రామాలను తిరుగుతూ ఏదైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని చెప్పేసి వారిని గ్రామ స్థాయిలో మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను కష్టపడ్డందుకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ నాకు మండలంపై అనేక గ్రామాలతో సత్సంబంధాలను గుర్తించి అధిష్టానం నాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించింది. కాబట్టి నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నేను చివరిదాకా నా రాజకీయ ప్రస్థానంలో చివరిదాకా పనిచేస్తానని తెలియజేసుకుంటూ నేను 30 సంవత్సరాలుగా ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. నేను వార్డు మెంబరు గెలిచినప్పటి నుండి అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం గెలిచినప్పుడు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అది ఏదేమైనా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కష్టకాలంలో ఉన్నా నేను నా కాంగ్రెస్ పార్టీ నాకు అప్పచెప్పిన ప్రతి ప్రోగ్రామ్ను తూచా తప్పకుండా అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తూ రావడం జరుగుతూ ఉంది. అయితే మీరు ఇందాకన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా మనం తీసుకుంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అదే కాకుండా ప్రభుత్వం ఏర్పాటైన తొందరలోనే నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ప్రభుత్వము కష్టకాలంలో ఉన్నప్పటికీ అంటే గత పాలకులు ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిన సందర్భం తెలిసి కూడా నేను ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు మాట ఇచ్చి ఉన్నాను. కాబట్టి ఎంత కష్టమైనా కూడా మాట దక్కించుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి ఆయన తొందరలోనే రైతు రుణమాఫీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని రైతులందరూ స్వాగతించిండ్రు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకు అన్ని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇది ఒక మంచి పేద ప్రజలకు ఒక మంచి ఉపయోగకరమైన పథకం. ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం పంపిణీ ద్వారా ఆ బియ్యాన్ని వండుకోలేక వాళ్ళు అక్కడిక్కడ వాటిని అమ్ముకునే పరిస్థితి ఉండే. దాన్ని గుర్తించిన రేవంత్ సర్కారు ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకమైనా ప్రజల వద్దకు చేరాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి ఆలోచించి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యంను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దాంట్లో సన్న బియ్యం పంపిణీ అనేది ఒక పెద్ద పథకం. దీన్ని భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఆచరిస్తే బాగుండు అనే ఆలోచనలో పడ్డ స్కీము. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలకు పేద ప్రజలకు ఉపయోగకరమైన స్కీమ్. కాబట్టి అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన మంచి పథకాలలో ఇది ఒకటి. అంతేకాకుండా మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా అతను గతంలో ఉన్న దానికంటే పెంచి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అంతకుముందు ఏం చేసింటే కేసీఆర్ సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కల్టివేషన్ కానీ గుట్టలకు కానీ పడవబడ్డ భూములకు అక్కిరాని భూములకు కూడా పట్టాదారులు ఎవరున్నా కూడా వాళ్లకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టే విధంగా తప్పు నిర్ణయాలు తీసుకొని చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము కాబట్టి ఇది దుర్వినియోగం కాకూడదని చెప్పేసి ఒక లోతుగా అధ్యయనం చేసి ఎవరైతే రైతు అనే వ్యవసాయం చేసే వాళ్ళకే ఆ భూమిని సాగు చేసే రైతులకు ఎంత విస్తీర్ణం అనేది లెక్క లేకుండా 5 కానీ 10 కానీ 20 ఎకరాలు చేసినా 30 ఎకరాలు సాగు చేసినా కూడా రైతు భరోసా పేరు పెట్టి వేయడం జరుగుతూ ఉంది. కాకపోతే ఈ స్కీములు కొంత లేట్ కావడానికి బలమైన కారణం ఏంటంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అవివేకమైన చర్యల ద్వారా వాళ్ళు మిగులు బడ్జెట్ తోటి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ నిర్ణయం తీసుకొని ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము విద్యార్థులు కానీ ప్రజలు రైతులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్పటికే 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఆలోచించి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ విద్యార్థుల బలిదానాలు ఆపొచ్చు అని చెప్పేసి ఒక రాజకీయ పరమైన ఎత్తుగడ కాకుండా ఒక మానవీయ కోణంలో ఆలోచించిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు అప్పుడు సెంటిమెంట్ మీద కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అతడు 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా పరిపాలిస్తూ కుటుంబ సభ్యులతోటి కుటుంబ పాలన పరంగా కుటుంబ పాలన సాగించుకుంటూ ఆయన అవివేకమైన చర్య వల్ల ప్రభుత్వము ఖజానా ఖాళీ అయిన సందర్భం లోపల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అతను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఒక దురపోకటతోటి కుటుంబ పాలన సాగిస్తూ 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం ద్వారా ఆయన దిగిపోయిన తర్వాత ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ ప్రతి నెలకు 6,500 కోట్లు కట్టడంతో పాటు పైపెచ్చు ఇన్స్టాల్మెంటు వడ్డీయే 6,500 కోట్లు, దానికి ఇన్స్టాల్మెంటు ఆ అమౌంట్, ఈ 2 అమౌంట్లు ప్రతి నెల కంపల్సరీ కట్టవలసిన పరిస్థితిలో రేవంత్ సర్కార్ నడుస్తూ ఉంది. కాబట్టి కొంత ఆర్థిక వనరుల నేపథ్యంలో ఇబ్బంది ఉండడం వల్ల ఈ సంక్షేమ పథకాల అమలులో కొంత జాప్యం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే గత ప్రభుత్వము మనకిచ్చిన అప్పుల చిట్టా ఒక శ్వేతపత్రం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయడం ద్వారా ప్రజలందరూ అర్థం చేసుకొని కొంత ఓపికతోటి సంక్షేమ పథకాల అమల్లో కొంత లేట్ అయినప్పటికీ కూడా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ఇప్పటికి కూడా ఈ 15 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా ప్రజలందరూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలతను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మనకు ఇదే రకంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత ఉంటే మనకు రాబోయే ఎన్నికల్లో కూడా మన ప్రభుత్వానికి మన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవనే భయంతో వాళ్ళు ఇప్పటి నుండే కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పరిపాలనపై బురద జల్లే ఒక స్కెచ్ రూపొందించుకొని దాన్ని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు సోషల్ మీడియా యూనివర్సిటీని పైసలు ఇచ్చుకుంటూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టుల్లో చేసి ప్రజలను ఒక మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. దానిలో భాగంగా ఈ నెల 27వ తేదీన వాళ్ళు 10 లక్షల మంది తోటి మేము మా రజతోత్సవ సభ మేము ఎలకదుర్తి మండలంలో నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడానికి కారణం ఏంటంటే ప్రజలు మాతోటే ఉన్నారని చెప్పేసి ఒక చూపెట్టుకుని, అంటే వాళ్ళకు ఒక భయం ఉన్నది. అరే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనుగడ ఉన్నదా, అసలు ఉనికి ఉంటుందా బీఆర్ఎస్ పార్టీకి అనే భయాందోళన లోపల వాళ్ళ ఆర్థిక వనరులని కూడగొట్టుకొని మొన్న ఒక మీటింగ్ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వేదిక మీదనే ఏమున్నది జనానికి మనిషికి 200 ఇస్తే మీటింగ్కి వస్తారని చెప్పేసి మాట్లాడడం అనేది వాళ్ళు పైసలు ఇచ్చి కొనుక్కొని మీటింగ్కు తరలించుకునే పరిస్థితి మనకు అందరు తెలిసిన విషయమే. అంటే వాళ్ళ పార్టీ ఉనికి కోసం మనుగడ కోసం వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే మాటలు కానీ ప్రెస్ మీట్లు కానీ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నింటినీ ప్రజలు గమనించి గుర్తించి గతంలో మీకు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరు ఏం పని చేయలేదు, అటువంటిది మేము మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే నిండా 15 నెలలు కూడా నిండక ముందుకే వాళ్ళ మీద ఈ దుష్ప్రచారాన్ని ప్రజలే ఓర్చుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పాలకులకు గత పాలకులకు బీఆర్ఎస్ పార్టీకి భయం పుచ్చుకొని వాళ్ళు ఇక్కడ ఈ సభను సక్సెస్ చేయడం కోసము పైసలతోటి రాజకీయం చేయాలనుకుంటారు. కాబట్టి ఇది ప్రజల మధుతోటి జరిగే సభ కాదు. కేవలం వాళ్ళు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి
కూడగట్టుకున్న డబ్బును ఇప్పుడు బయటికి తీస్తూ పత్రికలను కొంటారు, ఛానళ్ళను కొంటారు, ప్రజలను కొని వాళ్ళు అనుకునే టార్గెట్కు రీచ్ కావడం కోసం జరిగే ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీతోనే, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే బడుగు బలహీన వర్గాలకు మంచి జరుగుతున్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మా బలమే ప్రజలు, మా బలమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే 10 సంవత్సరాల అధికారం లేకున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం చెప్పేసి వాళ్ళు ధైర్యంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొని వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బనాయించినా, మమ్మల్ని అడ్డుకున్నా కూడా నాతో పాటు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అధికారం వచ్చేంతవరకు కష్టపడి పనిచేసిందని చెప్పడం, సో నేను ఈ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నెల ఏప్రిల్ 27న మీ రజతోత్సవ సభలో మీరు 10 లక్షల మందితోటి సభ ఏర్పాటు చేస్తామని చెప్తారు కదా, అదే వేదికగా గతంలో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుకు ఎందుకు తీసుకువెళ్ళిరనే సమాధానం ఖచ్చితంగా మీ మీటింగ్ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో అనేక పార్టీలు తెలంగాణ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి 23 జిల్లాల కేంద్రంగా ఉన్నప్పుడు కూడా కాని అప్పు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పులు ఎందుకు చేయవలసి వచ్చింది? దీనిలో సాగునీటి పథకాల పేరు చెప్పుకొని గతంలో ఉన్న ప్రాజెక్టులను డిజైన్ మార్చి ఆ సాగునీటి పథకాల డిజైన్ మార్చడం లోపల మీ ఉద్దేశం ఏంది? మీ కమిషన్లు ఏంది? అంటే నేనేమంటానంటే నాకున్న పరిధి లోపల ఒక సాగునీటి ప్రాజెక్టును డిజైన్ మార్చడం వల్ల, దాని బడ్జెట్ను పెంచడం వల్ల వీళ్లకు పర్సెంటేజీలు పెరిగే అవకాశం ఉంటాయి. అంటే వీళ్ళు ఆర్థిక వనరులు కొల్లగొట్టడం కోసము తక్కువ వ్యయంతో పూర్తి కావాల్సిన భారీ ప్రాజెక్టులకు రీడిజైన్ పేరిట దాన్ని రూపాంతరం చెందించి కాంట్రాక్టర్ ద్వారా కమిషన్లు తీసుకొని ఆర్థికంగా బలపడ్డరు బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు ఆర్థికంగా వీళ్ళు బలపడ్డరంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి తెలుసు, ఏదో రోజు మేము చేసే తప్పులు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలుసుకొని మమ్మల్ని దూరం కొడతారని చెప్పేసి తెలుసు. కాబట్టి ముందు జాగ్రత్త వీళ్ళు ఆర్థికంగా బలపడ్డప్పుడు ఆ ప్రజల బలహీనతను క్యాచ్ చేసుకు ప్రజలను మనము పైసలతోటి కొనాలి, పైసల ద్వారానే ఏదైనా కూడా సాధ్యం అని చెప్పేసి వీళ్ళు ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి తెలంగాణ సంపద అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఆ సంపదను వెలికి తీస్తూ ఇలాంటి భారీ బహిరంగ సభలు నిర్వహించి పైసల దాన్ని నిర్వహించి మళ్ళీ మేము ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి మభ్యపెట్టి రానున్న కాలంలో ఎన్నికల్లో మళ్ళీ మేము అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక సంకుచిత ఆలోచనతోటి వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే మండల పార్టీ అధ్యక్షునికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు 27వ తారీఖు నాడు బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలకు చెప్పవలసిన నిజాలు చాలా ఉన్నాయి. మీరు కనుక ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని మనసు మార్చుకొని మీ వల్ల జరిగిన పొరపాటును ఒప్పుకొని మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఆ పొరపాట్లు చేయమని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది తప్ప మీరేదో మీ దగ్గర డబ్బులు అని చెప్పేసి అందరిని పిలుచుకొని మళ్ళీ మేము వరాలు గుప్పిస్తాం, రాబోయే ఎన్నికలల్లో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించి మళ్ళీ మేము ఓట్లు దండుకొని మళ్ళీ మేము పరిపాలన కొనసాగిస్తామంటే మాత్రం ఇది కల్లా. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక తెలంగాణ పేరును పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చినప్పటికీ ఇచ్చిన సంగతి తెలిసి కూడా ఉద్యమకారుడు కాబట్టి ఒక అవకాశం ఇద్దని చెప్పేసి నీకు ఒక 10 సంవత్సరాల అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని నువ్వు అత్యాశకు పోయి నేను తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశాన్ని వెళ్తానని చెప్పేసి తెలంగాణ ప్రజల పదమైన తెలంగాణ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని మీరు నీ పార్టీకి పేరు పెట్టుకున్నప్పుడే తెలంగాణ పదానికి ఆ సెంటిమెంటుకు నీకు నీ పార్టీకి ఆ రోజు కాలం చెల్లింది.
ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను ప్లే చేస్తే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ రాష్ట్రం మీద సెంటిమెంట్ ఉంటే ఫస్ట్ నీ పార్టీ పేరు తెలంగాణ పదాన్ని తీసివేయవు. నువ్వు అవకాశవాదివి. ఆ తెలంగాణ పదాన్ని వాడుకొని రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ దుర్బుద్ధి, నీ అత్యాశతోటి ఆ తెలంగాణ పదాన్ని తీసి నువ్వు భారత్ అని పెట్టుకున్నప్పుడు నీ క్యారెక్టర్ ఏందో మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. కాబట్టి ఇప్పటి నుంచి నేను తెలంగాణ సాధించిన తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నాతోటి తెలంగాణ వచ్చిందంటే నమ్మే అమాయకులు తెలంగాణ రాష్ట్రంలో లేరు. కాబట్టి ఆ సెంటిమెంట్ అనేది ప్లే చేయకు. నిజాయితీగా నువ్వు ప్రజల కోసం పోరాటం చేసేటోనివైతే నీకు ప్రజలు 10 సంవత్సరాలు పాలన చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు పరిపాలించినవు. అదేవిధంగా అదే ప్రజలు నీ పాలన నచ్చక ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిన వెంటనే నీ ధర్మం ఏంటంటే తెల్లారి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటైన మొదటి రోజు నుండి చివరి రోజు ఎన్ని సెషన్లు నడుస్తాయి, అన్ని సెషన్లు నువ్వు ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో పాలకపక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రజల సంక్షేమం కోసం, బాగు కోసం ప్రతిపక్ష నాయకునిగా నువ్వు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించకుండా నువ్వు గడిల దొర అనే ఒక పేరును సార్థకం చేసుకుంటూ నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని నువ్వు ఎమ్మెల్యేలతోటి మాట్లాడించడం అనేది ఒక రాచరిక వ్యవస్థలో ఒక రాజులాగా ఫీల్ అవుతున్నావు. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలా తప్పు చేసినావు. నువ్వు ప్రజల్లో అధికారం ఇస్తున్నావు, పరిపాలించడానికి కుర్చీలో కూర్చుంటావు. అదే ప్రజలను తిరస్కరించి ప్రతిపక్ష హోదాలో కూర్చున్నప్పుడు కూడా నువ్వు కరెక్ట్గా అసెంబ్లీకి రావాలి. నీ స్థానంలో కూర్చొని పాలక పక్షాలు చేసే తప్పులను ఎత్తి చూపెడుతూ దానికి దిశానిర్దేశం చేస్తే, ఎందుకంటే 10 సంవత్సరాల అనుభవం ఉన్నది కాబట్టి నీ అనుభవాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వానికి అందిస్తూ ఏందైనా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అంతిమ లక్ష్యము ప్రజల బాగోగులే. కాబట్టి ప్రజల బాగోగుల కోసం నీ రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయాలను పక్కకు పెట్టి ప్రభుత్వానికి సహకరించి రాబోయే కాలంలో నీ పనితీరు వల్ల నీ ప్రతిపక్ష స్థానంలో ఉన్నా కూడా నీ సలహాలు, నీ సూచనలు, నీ ఆర్థిక విధానాల పరంగా కానీ సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కూడా ప్రభుత్వానికి నువ్వు సలహాలు ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలు మళ్ళీ నిన్ను గుర్తించే అవకాశం ఉంటుంది. తప్ప ఈ రకంగా అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ నేను అసెంబ్లీకి రావడం ఏంది, కొన్ని రాజుని ఫామ్ హౌస్ నుండి నడిపిస్తా అని చెప్పేసి నీ అహంకార ధోరణి తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి నీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పేసి మేము ఘంటాపథగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్.